హైదరాబాద్ కుకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్లో పరీక్షా ఫీజులు పెంపునకు నిరసిస్తూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. పరీక్షా ఫీజులు, ఆన్లైన్ సర్వీసు ఫీజులు, గ్రేస్ మార్కులు, పీసీ, సిఎంఎం ప్రాసెసింగ్ ఫీజులు పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో 765 రూపాయలు ఉన్న పరీక్షా ఫీజును ఒకేసారి 1500 రూపాయలకు పెంచడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆన్లైన్ సేవలకు ఇంతకు ముందు 500 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు దానిని 1500 రూపాయలకు పెంచారని వాపోయారు. వెంటనే ఫీజులు తగ్గించాలని యూనివర్సిటీ డైరెక్టర్ విజయకుమార్ రెడ్డికి, డైరెక్టర్ ఆఫ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కృష్ణమోహన్ రావుకు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. R18 ఇస్తాం రివైజ్డ్ ఎగ్జిస్టింగ్లో కూడా ఓన్లీ ఫర్ R18 రెగ్యులేషన్. R22 వాళ్ళకు ఉండదు, R25 వాళ్ళకు ఉండదు, అంతకంటే ముందులో ఓన్లీ స్టేటస్ క్లాస్ చేంజ్ 0.15% ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తగ్గించాలి పెంచిన సెమిస్టర్ ఫీజులను వెంటనే, తగ్గించాలి పెంచిన సెమిస్టర్ ఫీజులను వెంటనే, తగ్గించాలి పెంచిన సెమిస్టర్ ఫీజులను వెంటనే. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా, బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మద్దతుగా, ఈరోజు కోర్సులు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ జేఎన్టీయూ ఎగ్జామ్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా జెన్యూన్ న్యాయమైన డిమాండ్ లేదంటే ఈరోజు గతం లోపల ఉన్నటువంటి 765 రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు 1500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్ట్ ఫీజును ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు పెంచిళ్ళు. అదేవిధంగా గతంలో ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ఫీజును డిగ్రీ వెరిఫికేషన్కు 500 రూపాయలు ఉంటే దాన్ని 2000 రూపాయలకు ఈరోజు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైనా విద్యార్థులు కోర్సు పూర్తి చేసి గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం ఉంటే అటువంటి విద్యార్థులకు ఈరోజు ఉచితంగా విశ్వవిద్యాలయము వాళ్ళ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకు గ్రేస్ మార్క్స్ కలిపేది. అటువంటి ఉచితంగా విద్యార్థులకు అందించాల్సిన సర్వీస్కు ఈరోజు 2000 రూపాయలు ఈరోజు వసూలు చేసే ప్రయత్నం విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈరోజు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలోని ఎగ్జామినేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 2 రోజుల క్రితం గ్రేస్ మార్కులు జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉన్న దాన్ని 2000 రూపాయలకి పెంచి, అదేవిధంగా ఆ ప్రాసెసింగ్ ఫీజునే కాదు ఈరోజు మళ్ళీ ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు 765 రూపాయలని కాస్త 1500 చేయడము, అదే కాకుండా ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే 60 రూపాయలు ఉన్నాయో దాన్ని 100 రూపాయలకి పెంచి, ఏదైతే అదర్ సర్వీసెస్ ఛార్జెస్ కూడా 500 రూపాయల నుంచి 1500 రూపాయలకి పెంచి విద్యను పేద విద్యార్థుల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి విద్యను దూరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీసీ టీకేకే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముంగట ఎగ్జామ్ ఫీజు పెంచినందుకు మరియు పీసీసీఎం యొక్క ఛార్జెస్ పెంచినందుకు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందున్న రెగ్యులేషన్ ప్రకారం అయితే 755 రూపాయలు ఉన్న ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1500 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది డబుల్ అమౌంట్, మోర్ దెన్ డబుల్ అమౌంట్. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు బీటెక్ కానీ బీబీఏ కానీ ప్రతి ఒక్క కోర్సుల యొక్క ఫీజు పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది? దీని ప్రతి దానికి రీజన్ కావాలి. అదే యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి ఫ్రీ ఇచ్చే యూనివర్సిటీ గ్రేస్ మార్క్స్కి ఫీజు ఎందుకు వసూలు చేస్తుంది? దాని యొక్క రీజన్స్ కావాలి.